మనోజ్ని వాళ్ళ నాన్న తిడుతూ ఉంటే ఇక ప్రభావతి అయితే నాటకం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అయ్యయ్యో, నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను, ఎంత మందబుద్ధి నాకు ఎలా వచ్చేసింది, ఈ చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినా నాకు ఈ విషయం గుర్తు రాలేదేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ ప్రభావతి కాసేత అలా చూస్తూ ఉంటారు. ఏమైంది మహాతల్లి, ఇంకేం నాటకం స్టార్ట్ చేసావు, అలా పూనకం వచ్చిందల్లా ఊగిపోతున్నావు అనేది అంటూ ఉంటాడు. అసలు నేను ఇంత తప్పు ఎలా చేశాను, ఇంత నిందలు వేశానే కానీ నేనే చేసింది మళ్ళీ నేను ఎలా మర్చిపోయానో నాకు అర్థం కావడం లేదండి అని అంటే, ఏమైంది ప్రభావతి, ఏటైంది, ఎందుక ఇప్పుడు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు అని అంటే, నేనే మందబుద్ధిదని, నాకు ఇంత మందబుద్ధి ఎలా వచ్చిందో నాకు అర్థం అవడం లేదండి అనేది అంటూ ఉంటుంది. ఇందా నుంచి అంటున్నావు కానీ అసలు విషయం చెప్పడం లేదు ప్రభావతి అని గట్టిగా అనేసరికి, వాడికి హనీమూన్ టికెట్లు బుక్ చేసుకోమని డబ్బులు ఇచ్చింది నేనేనండి, కానీ ఇప్పుడు నేను మర్చిపోయి ఆ డబ్బులు లేకపోయేసరికి ఒకసారిగా బాలు తమ్ముడు మీద వీళ్ళ మీద వేశాను అనేది అంటూ ఉంటాడు. అప్పుడు మనోజ్తో అయితే రోహిణి, అసలు వాళ్ళకి ఎలా నువ్వు మర్చిపోతావు మనోజ్, లక్షలు ఇంట్లో ఉన్నాయి అనుకుంటున్నావా మీ అన్నయ్య అంటూ ఉంటాడు. ఆ మాటలకి రోహిణి అయితే, అసలు ఆ డబ్బులు ₹1,00,000 మీ అమ్మ అన్నప్పుడైనా ఆ డబ్బులు అమ్మ నాకు ఇచ్చావు కదా అని నువ్వు అనాలి కదా, అండమ్మా అనేసి ఇప్పుడు ఆంటీ గారు ఏం ఎలా అంటున్నారని అంటే, ఏవో చీటీ డబ్బులు అనుకుని ఉంటాడు లాయమ్మ అని అంటూ ఉంటాడు. అని అనేసరికి, చూసావా నాన్న, మహానటి లేదు అనుకున్నాం కానీ ఇప్పుడు ఇంట్లోనే ఇంకో మహానటి ఉంది నాన్న, ఇదా అమరూపంలో ఆ మహానటి మన ముందే కనిపిస్తుంది, చూసావా ఎంత బాగా నటిస్తుందో అమ్మ అనేది అంటూ ఉంటాడు బాలు ప్రభావతిని చూసి, అదంతా చూసి.